సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే ఇప్పటికీ మార్ఫింగ్లు ఉంటున్నాయి, చురకలు ఉంటున్నాయి. కాకపోతే గతంలోకి మళ్ళీ అసభ్యకరమైనటువంటి పదజాలం లంలు, ముమ్లు, నాకోలవు ఇట్లాంటి వాటిది కొంతమేర తగ్గింది. ఇప్పటికీ అక్రమ సంబంధాలు మహిళల్ని టార్గెట్ చేయడం నడుస్తుంది, కానీ గతంతో పోల్చుకుంటే 70% తగ్గింది. ఇంకా మిగతా 30% ఉంది. ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పీడీ యాక్ట్ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ ఏదైతే భవిష్యత్ ప్రమాదం రీత్యా అదుపులోకి తీసుకుంటున్నాం లాంటి వాటికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంటూ చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కొన్ని చోట్ల సస్పెక్ట్ షీట్స్ అంటుంటారనమాట. అంటే వీళ్ళ వలన సమాజానికి ప్రమాదం అన్నటువంటిది మత ఘర్షణల విషయంలో, లేదంటే కనుక ఈ రౌడీ షీటర్ల విషయంలో పెడతా ఉంటారు. అట్లాంటి సస్పెక్ట్ షీట్స్ సోషల్ మీడియాల మీద పెడతాం అన్నటువంటిది కొన్ని చోట్ల జిల్లా పోలీసు యంత్రాంగాలు హెచ్చరిస్తున్నారు. టోటల్గా వ్యతిరేకత పుట్టడానికి పెరగడానికి కారణమయ్యేటటువంటి సోషల్ మీడియాలోనే ఆ వ్యతిరేకతని కంట్రోల్ చేసే ప్రయత్నం, భావ ప్రకటన స్వాతంత్ర పక్కకు భంగం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే, భావ ప్రకటన స్వాతంత్రం పేరుతో అసభ్య పదజాలం, అసహ్యకరమైనటువంటి పదజాలాన్ని కంట్రోల్ చేయడమే మా వ్యూహం అంటున్నది అధికార పక్షం. ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్దేశించాలా.